ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ అబ్బాయి, అతను వేషం వేసుకున్నాడు. అతను వేసుకున్న వేషం శరీరానికి మాత్రమే కాదు, మనసుకి వేషం వేసుకున్నాడు. అతనికి కూడా అందరిలాగే ఆడుకోవాలని ఉంటుంది, కానీ బాధ్యతలు ఎలా ఉంటాయి? ఆ రకంగా ఉన్నాయి. తన మనసుని చంపుకొని ఆ మనసుకి ఒక వేషం వేసుకొని, ఆ మనసుకు ఒక రంగు వేసుకొని ఇవాళ రోజున ఈ జాతరలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 18 గంటల పాటు ఇదిగో ఇలా ఈ వేషధారణలో అతను బెగ్గింగ్ చేసుకుంటున్నాడు. దాని వెనక అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడు. తన ఆటల్ని, పాటల్ని తను కూడా ఆ జాతరలో ఎంజాయ్ చేయాలని, బొమ్మలు కొనుక్కోవాలని, సరదాగా తిరగాలని ఉంటుంది కదా. కానీ అలా ఉండలేడు. ఎందుకంటే చెప్పాను కదా, అతను శరీరానికి కాదు మనసుకు వేషం వేసుకున్నాడు. ఇదిగో మధ్యలో ఇలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు, కొంతమంది దగులుబాజీ వెధవలు. అలాంటి వాళ్ళను కూడా ఇతను భరిస్తూ ఏమీ అనలేక బాధ్యతలు గుర్తొచ్చి ఇదిగో కొంతమంది ఇలా సరదాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. అంటార్కిటాలో పెంగ్విన్ని, జపాన్లో పంచ్ మంకీని వీళ్ళందరినీ ఫేమస్ చేస్తూ ఉంటారు కదా. మీ అందరికీ మానవత్వం ఎటుపోతుంది? ఇలాంటి మనుషుల గురించి, ఇలాంటి వ్యక్తుల గురించి ఎందుకు పట్టించుకోరు? మీకు వేషాలు కావాలి, ఇదిగో ఇది వేషమే, కానీ ఇది శరీరానికి వేసుకున్న వేషం మాత్రమే అనుకుంటే అది మీ పొరపాటు. ఇది ఆ పిల్లవాడు తన మనసుకు వేసుకున్నటువంటి వేషం. ఇవాల్టి పిల్లలే రేపటి పౌరులు అంటూ ఉంటాం కదా. ఇదిగో ఇలా బంధనాల మధ్య నలిగి ఎదుగుతూ ఉంటే వాళ్ళ మనసు వికాసం పొందుతుందా? వాళ్ళు ధైర్యవంతులవుతారా? వాళ్ళు విజేతలవుతారా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మనసుకి తగిలాయి. అందుకే ఈ వీడియో తీసి మీరు కూడా అర్థం చేసుకుంటారేమోనని పోస్ట్ చేస్తున్నాను. కుదిరితే ఓ కామెంటు లేదా ఓ లైక్ కొట్టి ఈ వీడియోని 10 మందికి చేరేలా చేయండి. ధన్యవాదాలు.